సాగునీరు లేక కొన్ని గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతుంటే నీళ్లుండి సరైన ప్లానింగ్ లేక కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. 2 పంటలు పండించే ఛాన్స్ ఉన్నా అవి పంట పొలాలకు పారే అవకాశం లేకపోవడంతో రైతులు ఒక్క పంటతోనే సరిపెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల మండలాల ప్రజలు తమకు నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ 2 పంటలకు నోచుకోలేకపోతున్నామని వాపోతున్నారు. బయ్యారం ప్రాంత ప్రజలకు నీళ్లున్నా కరువుగానే ఉంటున్నారు. కాకతీయుల కాలం నాటి నుంచి బయ్యారం చెరువు పరిస్థితి పట్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు కోసం ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న గోళ్లపాడు ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు లింకు కాలువ ప్రతిపాదన చేశారు. బయ్యారం చెరువు సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు తుంగలో తొక్కారని రైతులు వాపోతున్నారు. సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సీతారామ ప్రాజెక్టుకు బయ్యారం చెరువుకి లింక్ పనులు చేపట్టి పూర్తి చేస్తే 2వ పంట పండించుకోవచ్చంటున్నారు రైతులు. బయ్యారం చెరువు నిండితే అలుగు ద్వారా గార్ల చెరువు నిండుతుందని, బయ్యారం చెరువు ద్వారా 2 మండలాలకు నీరు అందుతుందంటున్నారు రైతులు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ చేసి బయ్యారం చెరువుకు నీళ్లిస్తే బయ్యారం, గార్ల మండలాల ప్రజలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పరిపుష్టం చేసే లింక్ పనులను పూర్తి చేసి తమ పొలాలకు నికర సాగుకు నీటి వసతి కల్పించాలని రైతులు కోరుతున్నారు. బయ్యారం పెద్ద చెరువు సంబంధించి స్థానిక శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారి సహకారంతో ఇప్పటికే ఎమ్మెల్యే గారు బయ్యారం పెద్ద చెరువును 2 ఫీట్ల హైట్ లేపి కాలువలు మొత్తానికి కూడా గార్ల, బయ్యారం మండలాలకు నీరు అందించేటువంటి కెనాల్స్ ఏదైతున్నాయో ఆ కెనాల్స్ మొత్తం కూడా లైనింగ్ చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రభుత్వ పెద్దలతోటి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ మంత్రి గారు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సహకారంతో ఆ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. బయ్యారం పెద్ద చెరువును 2 ఫీట్లు లేపినట్లయితే ఒక పంట గ్యారంటీ పండే అవకాశం ఉంది. దానికి తోడుగా సీతారామాను కూడా దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో 2014లో కోరం కనకయ్య గారు గెలిచిన తర్వాత మరి ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి. దాని తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ ప్రభుత్వంలో కూడా మరి ఉన్నటువంటి మంత్రులు మరి దాని పట్టుదలతోటే ఉన్నారు. ముఖ్యంగా బయ్యారం పెద్ద చెరువు 2 ఫీట్లు లేదా 3 ఫీట్ల హైట్ పెంచడం, కెనాల్స్ మొత్తం కూడా లైనింగ్ చేయడం. బయ్యారం పెద్ద చెరువు కాకతీయులు కట్టారని, ఈ బయ్యారం చెరువు తమ కళ అని రైతులు అంటున్నారు. వర్షాలు వస్తే బయ్యారం చెరువుకు నీళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, చెరువును రిజర్వాయర్ చేస్తే వచ్చిన నీటితో 2 మండలాల ప్రజలు పంటలు బాగా పండించుకుంటారని రైతులు వివరిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మింప తలపెట్టిన ప్రాంతం నుండి నీరు ఎత్తిపోతల ద్వారా పాలేరుకు వెళ్తున్నాయని, ఆ వెళ్తున్న నీరు బయ్యారం చెరువుకు వెళ్లడానికి గోళ్లపాడు దగ్గర ఓ రూట్ ఏర్పాటు చేశారంటున్నారు ఆ ప్రాంత రైతులు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ అక్కడ శంకుస్థాపన చేశాక ఎందుకు నిలిపివేశారో తమకు అర్థం కావడం లేదంటున్నారు. గోళ్లపాడు ప్రాంతంలో నిర్మింప తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం, గార్ల మండలాలకు నీరు రావాలన్నదే తమ కోరిక అంటున్నారు రైతులు. ఈ ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువుకు, బయ్యారం చెరువు నుండి 2 మండలాల రైతులకు 2 పంటలకు పుష్కలంగా నీళ్లందుతాయని రైతులు తెలుపుతున్నారు. నీళ్ల ద్వారా 2 పంటలు పండించుకుని తాము బాగుపడతామని రైతులు చెబుతున్నారు. బయ్యారం చెరువు గనక 2 పంటలు పండేటువంటి అవకాశం ఉండి కూడా బయ్యారం ప్రాంత ప్రజలు నీళ్లుండి కూడా అవకాశాలుండి కూడా 2 పంటలకు నోచుకున్నటువంటి సందర్భం ఉంది. గత ప్రభుత్వంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గోళ్లపాడు ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. బయ్యారం చెరువుకు నీళ్లిచ్చి సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కినటువంటి సందర్భం. అదే సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ కూడా పనులు పూర్తి కాలేదు. పనులలో పూర్తి చేసి ఇప్పుడు 2వ దఫాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువుకు నీళ్లిచ్చి 2 పంటలకు నీళ్లు వాల్సినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ మండల ప్రజలు బయ్యారం చెరువుతోటి ఆనుకొని గార్ల చెరువు నిండుతుంది. ఈ బయ్యారం చెరువు నిండిన తర్వాత అలుగు ద్వారా బయ్యారం చెరువు అలుగు ద్వారా గార్ల చెరువు నిండుతుంది. అంటే 2 మండలాలకు కూడా ఈ బయ్యారం చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువుకు నీళ్ళిచ్చి రిజర్వాయర్గా మార్చి బయ్యారం, గార్ల మండలాల ప్రజలకు, రైతులకు ఆదుకోవాలన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇప్పటికే బయ్యారం పెద్ద చెరువును 2 అడుగులు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. బయ్యారం చెరువుకు సంబంధించి 2014లో ఇల్లందు నియోజకవర్గంలో కోరం కనకయ్య గెలిచాక ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టు వెనుకబడినప్పటికీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీతారామ ప్రాజెక్టుకు పట్టుదలతోనే ఉన్నారని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా బయ్యారం పెద్ద చెరువు 2 లేదా 3 అడుగులు పెంచుతారని అంటున్నారు. కెనాల్స్ మొత్తం కూడా లైనింగ్ చేయడం జరుగుతుందంటున్నారు. కింద ఒక రైతుంది. ఇది బయ్యారం చెరువు ఎప్పటి నుంచో మా కలలు. వెనకడ కాకతీయులు కట్టారని చెప్పేసి మా పెద్దోళ్ళు చెప్తారు. అది కాకతీయులు కట్టింది ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. దీని ఫ్లోటింగ్ బాగా వస్తుంది. ఒకసారి నిండితే ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టు 15,000 ఎకరం ఒక పంట పండదు. దానికోసం అని చెప్పేసి దీన్ని బాగు చేయాలనే కోరికతోని మేము గతం నుంచి ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దీని ద్వారా వద్దని ఆశతోనే ఉన్నాం. గతంలో సీతారాం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోత నీళ్లు పాలేరుకి వెళ్తున్నాయి. ఆ భాగంలో పాలేరుకి వెళ్లేటప్పుడు గోళ్లపాడు దగ్గర ఈ బయ్యారం చెరువు రావటానికి ఒక పాయింట్ పెట్టారు. గత సీఎం గారు అక్కడ శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. ఆ శంకుస్థాపన చేసింది ఎందుకు తీసేశారో ఏంటో మాకు తెలియదు. దాని నుంచి ఆ సీతారాం ప్రాజెక్టు నుంచి ఆ గోడపాడు దగ్గర పాయింట్ పెట్టి ఈ బయ్యారం చెరువుకు నీళ్లు పంపాలనే కోరికతోని మేము కోరుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ కోరుకోవటంలో భాగంగా దీన్ని చేస్తే గార్ల చెరువు కానీ బయ్యారం మండలం, గార్ల మండలం ఇంకా తదితర గ్రామాలు అన్ని ఊళ్ళు బాగుపడతాయి. ఆ సీతారాం ప్రాజెక్టు నీళ్లు గోళ్లపాడు దగ్గర గతంలో పాయింట్ ఏదైతే పెట్టారో దాని ద్వారా బయ్యారం చెరువుకు నీళ్లు రావాలనేదే మా కోరిక. ఆ నీళ్లు వస్తే మేము రైతులందరం బాగుపడతాం, 2 పంటలు పండించుకుంటాం. గత ప్రభుత్వాలు బయ్యారం చెరువు పట్ల అవలంబించిన వైఖరి పట్ల ఆగ్రహంతో ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశామని, ఈ ప్రభుత్వం తమ పట్ల సానుకూల ధోరణితో ఆలోచించి లింక్ పనులను పూర్తి చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. తెలంగాణలో బలమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.